Step into Value Zone. Value Zone. Hypermart. Button. తెలంగాణలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో ఘన విజయం సాధించింది. పార్టీ విజయంతో రేవంత్ ని ముఖ్యమంత్రి పదవి వరించింది. దీంతో ఇప్పుడు పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు జరగడానికి ముందే ఈ పదవిలో కొత్త వారిని కూర్చోబెట్టాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించే లక్ష్యంగా సామాజిక సమీకరణ ప్రకారం కొత్త అధ్యక్షుడిని నియమించాలని పార్టీ అధిష్టానం ఫిక్స్ అయిందట. దీనితో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కి రాబోతున్న కొత్త బాస్ ఎవరనే దానిపై చర్చ మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడు కోసం కాంగ్రెస్ అధిష్టానం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రిగా ఉండడంతో పీసీసీ చీఫ్ పదవిని ఎవరికి ఇవ్వాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ గట్టిగానే కనిపిస్తోంది. ఆశావాహులు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కొందరు నేతలు హస్తన స్థాయిలో లాబియింగ్ కూడా మొదలుపెట్టారు. ఢిల్లీ వెళ్లి తమకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని, తాము పార్టీకి వీర విధేయులుగా ఉంటూ పార్టీ బలోపేతం కోసం ఎన్నాళ్ళుగానో పనిచేస్తున్నామని, తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రెడ్డి సామాజిక వర్గమైన రేవంత్, డిప్యూటీ సీఎం హోదాలో ఎస్సీ అయిన మల్లు బట్టి విక్రమార్కను కాంగ్రెస్ పెద్దలు నియమించారు. అయితే తొలుత బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. కనీసం తనకు పీసీసీ చీఫ్ పదవిని ఇస్తే బాగుంటుందని ఆయన వర్గం చెబుతోంది. కర్ణాటక తరహాలో అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను పీసీసీ చీఫ్గా కొనసాగిస్తున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే హైకమాండ్ ఆలోచన మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. పీసీసీ చీఫ్ పదవికి బీసీలను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు కూడా బలంగా వార్తలు వినపడుతున్నాయి. తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీలను ఆకట్టుకోవాలంటే వారికే ఈ పదవి ఇవ్వటం సముచితమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే బీసీల్లో కూడా పీసీసీ చీఫ్ పదవిని ఆశించే వారి సంఖ్య చాలానే కనిపిస్తోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే మాజీ పార్లమెంట్ సభ్యుడు మధు యాష్కి పేరు కూడా బాగానే వినిపిస్తోంది. అదే సమయంలో మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు పేర్లు కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు కొత్త బాస్ రాబోతున్నారన్న వార్త హస్తినలో గుప్పుమంటున్నాయి.